రైట్. పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ కార్యకర్తలు, నాయకులందరూ కూడా మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. చెప్పండి అన్న, ఎట్లుంది పెద్ది సుదర్శన్ రెడ్డికి? డాక్టర్లు ఏమంటున్నారు? అసలు ఏంది పరిస్థితి? ఏం లేదు, కోలుకుంటాడు. ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. ఇప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి అంటే యుఎస్ఏ డాక్టర్లు కానీ యూకే డాక్టర్లు కానీ వాళ్ళందరికీ ఈ వీడియో కాల్లో మాట్లాడుకుంటూ ఈ రిపోర్ట్స్ పెట్టుకుంటూ ఖచ్చితంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి మెరుగైన వైద్యం కల్పించాలనే ఆలోచనతోటి రాష్ట్ర పార్టీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పాటు గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రత్యేకమైన శ్రద్ధతోటి ఈరోజు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మాకందరు కూడా హోప్ ఉంది. ఖచ్చితంగా ఒక మంచి వ్యక్తికి దేవుని సహాయం ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఆయన కోలుకొని మళ్ళీ బయటికి వచ్చి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఖచ్చితంగా ప్రజాసేవ చేయడానికి ఆయన ముందుంటాడు. ఎందుకంటే ఆయన నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన వ్యక్తి. ఆయనకు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అభిమానులు చాలామంది ఉన్నారు. అందరి యొక్క అభిమానాన్ని మూటగట్టుకొని అందరి దేవుల ఇప్పుడు కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితేంది, అయ్యప్ప స్వామి టెంపుల్ విషయంలో ప్రతి సంవత్సరం ఒక 10,000 అయ్యప్ప భక్తులకైన పంబారట్ కార్యక్రమాన్ని మాదనపేట చెరువు పైన నిర్వహిస్తాడు. ప్రతి సంవత్సరం ఆయనే ఎంత ఖర్చు అయినా సొంత డబ్బుతోటి నిర్వహించే వ్యక్తి. అంత మంచి వ్యక్తికి ఖచ్చితంగా ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు కానీ, తిరుమల వెంకటేశ్వర కానీ ఆశీస్సులు కానీ, యాదాద్రి నరసింహస్వామి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. ట్రీట్మెంట్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మరి ఖచ్చితంగా మంచి ట్రీట్మెంటే జరుగుతుంది. డాక్టర్లు కూడా 72 అవర్స్ అని చెప్పారు. ఇప్పటికీ అన్ని ఆర్గాన్స్ అన్ని ఫంక్షనింగ్లో ఉన్నాయి. ఒక బ్రెయిన్ విషయంలోనే ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ బ్రెయిన్ విషయంలో 72 అవర్స్ తర్వాత మేము అప్డేట్ చెప్తామని చెప్పారు. దానికోసం మేము అందరం ఎదురు చూస్తాం. ఖచ్చితంగా ఆయన క్యూర్ అవుతాడు. ఆయన ఖచ్చితంగా మళ్ళీ మా అందరి మధ్యలో ఉండి మా అందరికీ సేవ చేసే భాగ్యం ఖచ్చితంగా ఉంటుంది అనేది మేము కోరుకుంటున్నాం. మీ అనుబంధం పెద్ది సుదర్శన్ రెడ్డితో ఎలా ఉండేది? మీరు ఎన్నేళ్ళ నుంచి ట్రావెల్ చేస్తున్నారు పెద్ది సుదర్శన్ రెడ్డితో? నేను 2003 నేను యూనివర్సిటీలో పీజీ అడ్మిషన్ తీసుకున్నప్పటి నుంచి ఉద్యమ టైం నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి నాకు అనుబంధం ఉంది. అంటే ఉద్యమ టైంలో మేము క్యాంపస్లో ఉద్యమం జేఏసీ ఏర్పాటు చేసుకునే విషయంలో కూడా మాకు ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ఉన్న టైంలో ఆయన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కాకతీయ యూనివర్సిటీలో నేను ఉన్నప్పుడు మాకు ఉద్యమ టైంలో జేఏసీ విషయంలో కానీ ఉద్యమాల విషయంలో కానీ మా స్టూడెంట్స్కి అండగా నిలబడ్డ గొప్ప వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అదేవిధంగా 2014లో మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన సొంత మండలం నల్లబెల్లి, ఆ నల్లబెల్లి మండలానికి ఎంపీపీ అవకాశం వస్తే యూనివర్సిటీ నుండి నన్ను తీసుకుపోయి ఎంపీపీ ఆయన సొంత మండలానికి ఎంపీపీ చేసి నాకు సొంత బ్రదర్ కంటే ఎక్కువ ఆయనే. ఈరోజు ఆయన ఈ పరిస్థితిలో ఉన్నాడంటే ఆడికి పోతే అసలు తట్టుకోలేని పరిస్థితిలో మేము ఉన్నాం. ఎందుకంటే నన్ను ఎంపీపీ చేసిన తర్వాత కూడా మరి తర్వాత నెక్స్ట్ ఏందన్నా అంటే ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదని ఆయన సొంత మండలానికి నన్ను మండల పార్టీ అధ్యక్షుని చేసి ఇప్పటి వరకు కూడా మండల పార్టీ అధ్యక్షుడు నన్ను కొనసాగించుకుంటూ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. నాకు సొంత బ్రదర్ కంటే ఎక్కువ ఆయన యొక్క సేవలు. నేను ఒకటే విషయం చెప్తున్నా, ఆయనకి ఏం కాదు. చాలామంది బయట ఎన్నో రూమర్స్ వచ్చి అది ఇది అంటున్నారు, కానీ ఖచ్చితంగా ఆయనకున్న మంచితనం, ఆయన ఎక్కడ కూడా ఒక అవినీతి కానీ ఒక చెడ్డ పేరు ఎక్కడ తెచ్చుకోలేదు. ఆయన కేసీఆర్ గారికి నమ్మిన బంటులాగా 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఆయన కొనసాగుతూ ఈరోజు కేసీఆర్ గారికి నమ్మిన బంటుగా కుటుంబ సభ్యునిగా ఈరోజు ఉన్న వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు కూడా సాపత్తులలో ఎవరికి ఆపద వచ్చినా నేనున్నానంటూ ఆయన వచ్చి ప్రతి విషయంలో ఒకటి హెల్త్ విషయంలో, హాస్పిటల్ విషయంలో కానీ, పోలీస్ స్టేషన్ విషయంలో కానీ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నేనున్నా అంటూ పోయే గొప్ప వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఆయనకి ఏం జరగదు. ఆయన బయట వచ్చే రూమర్స్ అన్ని ఎవరు నమ్మవలసిన అవసరం లేదు. ఇక్కడ ట్రీట్మెంట్ విషయంలో కూడా రాష్ట్ర పార్టీ ఖచ్చితంగా బ్రహ్మాండమైన మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఖచ్చితంగా ఆయన త్వరలోనే కోలుకొని ప్రజాక్షేత్రంలో వస్తాడని మేము నమ్ముతున్నాం.